వీకెండ్ పాయింట్ డిఎస్ఆర్ ప్రతి శనివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎన్నో అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఉన్న వ్యక్తినైనా సరే ఇది ఎవరు కాదనలేనటువంటి 100% వాస్తవం. ఏపీ 23లో మీ వీకెండ్ పాయింట్ విత్ డిఎస్ఆర్ తప్పక చూడండి. కంప్లీట్ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అంశాల గురించి సుదీర్ఘంగా గంట పాటు సమాచారాన్ని మీకు అందించడమే డిఎస్ఆర్ వీకెండ్ పాయింట్. రైట్, వెల్కమ్ టు డిఎస్ఆర్ వీకెండ్ టాపిక్. నేను మీ శ్రీనివాస్. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో తనకున్న ప్రస్థానం కొనసాగించిన తర్వాత ఎన్టీఆర్ అల్లుడుగా టీడీపీ పార్టీలో కీలక వ్యక్తిగా ఎన్టీఆర్కి వెన్నుముక్కగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ వయసులో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ టైంలో కూడా నిబద్ధత కోల్పోకుండా ఒక పనిని పనిలా ముగించేటువంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్రం గురించో లేదంటే తన పదవి గురించి కాకుండా రాష్ట్రం గురించి, కొన్ని భవిష్యత్ తరాల గురించి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి. విజన్ని అందిపుచ్చుకోవడంలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి. ప్రస్తుత 2024 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కైనా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదేదో ఆయన పొగిడేటువంటి భజన కార్యక్రమాన్ని మాత్రం దయచేసి ఎవరో అనుకోవాల్సిన అవసరం లేదు, అనుకోవద్దు కూడా. ఈ ఇంటెన్షన్ అది అసలు కానే కాదు. 1994 చంద్రబాబు, 2024 చంద్రబాబు కంపారైజేషన్ అట్లా ఉంటుంది అని చెప్పడానికి. 1994 అప్పటి వరకు కూడా టీడీపీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి. టీడీపీ పార్టీకి ఎన్టీ రామారావుకి వెన్నుముక్కగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ముఖ్యమంత్రి కావాల్సి వచ్చిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. రాజకీయంగా ఎక్కువ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు అనేది, ఏ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందనేది. సో అవన్నీ అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏం చేశారు అనేదే ప్రధాన ఎజెండా మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి అనే పదవి కోసం ముఖ్యమంత్రి అయ్యారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జస్ట్ ఒక అధికారాన్ని మాత్రమే అనుభవించేటువంటి ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోలేదా? సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని నిర్లక్ష్యం చేశారా? దాడులను ప్రోత్సహించారా? రౌడీయిజాన్ని ప్రోత్సహించారా? కల్తీ లాంటి మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీశారా? లేదంటే డెవలప్మెంట్ అనేది లేకుండా చేశారా? ఉద్యోగాలు లేకుండా చేశారా? ఇవన్నిటిని కూడా మనం చూడాలి. ఇవన్నిటిని ఒకసారి చూసిన తర్వాత వీటిని ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం. ఏం చేశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు అనేదే ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి, అదే ప్రధానంగా చర్చించుకోవాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1994లో ఏం చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం చేశారంటే
ఒక మహానగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ని డెవలప్ చేయాలి. డెవలప్మెంట్లో ప్రధాన అంశం తీసుకున్నది ఏంటంటే ఐటీని తీసుకురావాలి. ఐటీ ఎందుకు తీసుకురావాలంటే అప్పటికి ప్రపంచం కంప్యూటర్తో పోటీ పడుతుంది, కంప్యూటర్ నాలెడ్జ్ని పెంచుతుంది. అప్పటికి కంప్యూటర్ ఇంజనీర్లు చదువుకుని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి విదేశాలకు ఎగిరిపోవాలని చూస్తున్నారు. అసలు అదేది ఇక్కడ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఒక దార్శనికుడిగా ఆలోచించారు. ఒక్క విజన్ 2020 అనే దాన్ని తీసుకున్నారు. తీసుకుని సైబరాబాద్ లాంటి ఒక ఎడారి ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారు. అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టారు. ప్రోత్సాహం వచ్చింది, నిర్మాణాలు మొదలుపెట్టారు. బిల్ గేట్స్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ వచ్చారు. కావాల్సినంత సపోర్ట్ ఇస్తాను అని చెప్పారు. అలాగా సత్యనాథన్ల లాంటి వాళ్ళు వీళ్ళందరూ ముందుకు వచ్చారు, కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు. ఐటీ రంగం హైదరాబాద్లో మొదలైంది. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆ సైబరాబాద్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి వచ్చి కొలువుదీరాయి. దానికి ఎవరు కారణం? ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే పదవి ఒక అలంకారం కాదు, పదవి చేపట్టిన తర్వాత ప్రజలకు ఏదో చేయాలనేది ఒక తపన నుంచి పుట్టినటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచనే ఐటీ తీసుకొచ్చింది. సరే, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ అంటే ఎలా ఉండేది? మజ్లిస్ పార్టీ నేతలు ఎలా ఉండేవాళ్ళు, ఇక రౌడీ అంశాలు ఎలా ఉండేయో వాటన్నిటి కూడా తోకలు కత్తిరిస్తా అంటూ కత్తిరించుకుంటూ వచ్చారు. అంటే రోడ్డు మీదకి వచ్చేటువంటి మజ్లిస్ పార్టీ ఓవైసీ లాంటి వాళ్ళు ఈ రోజుకి రోడ్డు మీదకి రావడం గల కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు. అది 1994 చంద్రబాబు నాయుడు స్టార్ట్ అయినప్పుడు ఆ యుగం, ఆయన స్టార్ట్ అయిన యుగం విజన్ అనే ఒక విజన్తో స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అంటే ఒక పని రాక్షసుడిగా అని చెప్పని ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తారో తెలియదంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ పనిచేసినటువంటి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతి ఒక్కడు కూడా రోడ్డు మీదకి వచ్చి పారిశుధ్య పనులు చేయాలంటూ కూడా స్వచ్ఛాంధ్ర తీసుకురావడం, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలను తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఎక్కడే అధికారులందరినీ కూడా ఆ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఏదైతే మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవటం, విద్యార్థుల్లోకి ఆ అంశాన్ని పంపించడం, ఉపాధ్యాయులు వాళ్ళ పాఠశాలల పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో. అలాంటి కొన్ని అంశాలు తీసుకొచ్చారు చంద్రబాబు. ఒక పక్క తీసుకున్నటువంటి విజన్తో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎప్పుడొచ్చి పడతాడో అనే భయంతో గిలగిలలాడిపోయేవాళ్ళు. అది 1994 స్టార్ట్ అయ్యి 2004 వరకు కూడా. ఆ లోపు ఆయనకి మీద నక్సల్స్ దాడి, ఆర్డీఎక్స్ పెట్టడం, అలిపిరిలో ఆర్డీఎక్స్ పేలడం, ఆ గాయాల నుంచి కోలుకుని మళ్ళీ వెంటనే ప్రజా జీవనంలోకి ప్రజాపాలనలోకి రావటం, భయం లేకుండా పరిపాలన చేయడం, అది ఒక ధైర్యంగా ఉన్నటువంటి ఒక ధైర్యంగా ఉంటూ ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చి చేసినటువంటి పరిపాలన 1994-2004 మధ్య చూసాం. సో ఆ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నారా? ఏ అంశాలతో మొదలుపెట్టారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎట్లా విభజన ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు? అసలు ఆ చంద్రబాబును ఇప్పుడు మనం చూస్తున్నామా? ఆ చంద్రబాబు ఈ చంద్రబాబేనా అనే అనుమానాలు చాలా వస్తున్నాయి. చాలా అంశాలు నేను చెప్పట్లేదు, ఇవన్నీ కూడా ప్రజలు తెలిసినాయి. 1994 ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రజలు ఆయన పరిపాలన చూశారు. ఒక విజన్తో 100% ఒక విజన్తో పనిచేసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు అని చెప్తారు. రౌడీల్ని, అల్లరి మోకల్ని ఎక్కడ ఎలా తొక్కాలో తెలిసినటువంటి వ్యక్తి.
ఇవాళ చెప్పుకున్నారు రాజారెడ్డి రాజ్యాంగం అని. రాజశేఖర రెడ్డి తండ్రి ఊరొదిలి పారిపోవటానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆ రోజుల్లో ఉమేష్ చంద్ర ఇలాంటి ఐపీఎస్ని తీసుకొచ్చి ఇప్పుడు జైల్లో కేసులు ఎదుర్కొన్నటువంటి సీతారామాంజనేయులు, ఉమేష్ చంద్ర ఉండేవాళ్ళు, మంచి ఐపీఎస్లు ఉండేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి ఎవరిని ఎక్కడ ఏ ప్రాంతంలో పెడితే వాళ్ళ తాట సరిగ్గా తీయొచ్చో అలాంటి ప్రాంతాల్లో పెడితే రాజారెడ్డి లాంటి వాడు ఊరొదిలి పారిపోయినటువంటి చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉంది చంద్రబాబుకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులి సింహం అన్నారు. రాజారెడ్డి లాంటి వాడే పారిపోయాడు. రాజశేఖర్ రెడ్డి భయపడిన క్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పలేం. ఎందుకంటే అట్లాంటి కట్టుదిట్టమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని, ఎక్కడైతే కరుడుగట్టిన ఫ్యాక్షన్ ఉంటారో, ఎక్కడైతే అల్లరు మోకులు ఉంటారో, ఎక్కడైతే సమాజానికి హాని కలిగించే వ్యక్తులు ఉంటారో అక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండేవాడు. ఐపీఎస్ అధికారికి ఫుల్ పవర్స్ ఉండేవి. ఆ పవర్స్ను ఉపయోగిస్తే సురేంద్రబాబు, ఐపీఎస్ సురేంద్రబాబు విజయవాడని రౌడీలకి రాజధానిగా చెప్పుకున్నటువంటి ప్రాంతాన్ని సురేంద్రబాబు కమిషనర్ తీసుకున్న యాక్షన్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయో అప్పుడు రౌడీలు అని చెప్పి కాళ్ళు ఎగరేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఇదంతా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరిగినటువంటియే. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసినటువంటియే. రాజశేఖర్ రెడ్డికి ఆడ బాబు రాజారెడ్డికి ఉమ్మడి ట్రీట్మెంట్లు ఇప్పించింది కూడా చంద్రబాబే. 1994 నుంచి 2004 మధ్యలో చంద్రబాబుని తట్టుకోలేక ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో రాజశేఖర రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడో తెలుసు. ఎందుకంటే అప్పటికి ఈ ప్యాక్షన్ కోరల పీకేసి వీళ్ళ రౌడీ జులుముల్ని ఎక్కడెక్కడ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఇలా పెత్తందారీతనాన్ని ఎక్కడెక్కడ కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కనుసైగలతోనే అధికారులు ఆ రోజు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చంద్రబాబు వస్తున్నాడంటే కంటి మీద కొనుక్కుండేది కాదు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే భయంతో ఉండేవాళ్ళు. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు, అంత రెస్పెక్టెడ్గా ఉండేవాళ్ళు. ప్రజా జీవనంలో రెస్పెక్ట్గా ఉండేవాళ్ళని చెప్పరు. ప్రజా జీవనంలో ప్రభుత్వ అధికారి రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్స్ అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు. అలాగే ప్రజలతో ఉండాల్సింది చెప్పేవాళ్ళు, అలాగే ఉండేవాళ్ళు. వ్యవస్థల్లో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా సరైనటువంటి దొరికేది, సరైనటువంటి ఆన్సరు ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చేది. జన్మభూమి అనే ఒక కార్యక్రమం నడిస్తే ప్రతి ప్రభుత్వ అధికారి ఆదివారం లేదు, సెలవు లేదు, ఏమీ లేదు, చీపురు పట్టుకుని రోడ్డు మీద నుంచోవాల్సిందే. అవన్నీ ఏంటంటే కొన్ని తరాలకు ఒక ఎగ్జాంపుల్స్ కావాలి. ఒక కార్యక్రమం చేపడితే ప్రభుత్వం తరపు నుంచి దాన్ని కొనసాగించాలి. అది రాష్ట్రానికి మంచి జరిగే ఒక కార్యక్రమాలు అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు జన్మభూమితో తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారు. దీపం పథకంతో తీసుకొచ్చి అందరు ప్రతి మహిళకి, పేద మహిళకి కిరోసిన్ స్టవ్లు బీకేసి దీపం పథకంతో గ్యాసు పరిచయం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇంటికే మాత్రం పరిమితమైనటువంటి మహిళని టీడీపీ జగన్ ఎన్టీఆర్ ఏదైతే ఆశయ సాధనతో పార్టీని స్థాపించారో ఎక్కడా కూడా వాటికి నష్టం కలగ, ఆశయాలను ఎక్కడ ఇది చేయకుండా ఆశయాలనే తీసుకుని ఆ సంకల్పంతోనే ఆ పార్టీ ఎజెండా, ఆ పార్టీ పాలసీ సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటితోనే పనిచేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ ఏదైతే కలలుగన్నాడో ఆ కలలుగన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషి 2004 వరకు. 2004 తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 2014లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. మరలా ఒకసారి ఆయనకి ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే మరలా విభజన ఆంధ్రప్రదేశ్, మరలా నిర్మాణాలు, మరలా కొత్త అమరావతి రాజధాని, మరలా కార్యాలయాల నిర్మాణం, మరలా ప్రజాపాలన, ఇవన్నీ ఆయన ముందు సవాళ్ళు. ఆ సవాళ్ళను తీసుకుంటూ పరుగు పెట్టడం మొదలుపెట్టితే 5 ఏళ్ళు సరిపోలా.
ఎన్నికలు వచ్చాయి. చేయకుండా అంటే ఆయన రాష్ట్రం అప్పటి వరకు కూడా అప్పుల బారిన పడకుండా మితిమీరినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి హామీలుగా ఇవ్వకుండా కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఏది చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందో దాని ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అంటూ మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఏదైతుందో దానికి 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. ఆ ప్రయాణానికి ఎదురు దెబ్బ తగిలి ఒక 5 ఏళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో 2024 వచ్చింది. మరలా ప్రజలు తిరిగి ఈ నాయకుడే ఉంటేనే ఆంధ్రప్రదేశ్ని మనం స్వర్ణ యుగంలా భావించగలుగుతాం, ఈ నాయకుడు ఉంటేనే అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఈ నాయకుడు ఉంటేనే భవిష్యత్ తరాలకి మంచి జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన చేసినటువంటి విజన్ కావచ్చు, అప్పటి వరకు ఆయన చేసినటువంటి పరిపాలన కావచ్చు, ఆ పని కావచ్చు. సో ఈ నాయకుడైతేనే బెటరు అనే దాని మీద 2024లో ప్రజలు మరొకసారి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుకూలంగా పనిచేయాలి. కానీ ఏమైందంటే 2019 నుంచి 24 వరకు ప్రజలు ఒక్క అవకాశం అని ఇచ్చినటువంటి ఏదైతే ఆమె తీర్పు ఉందో ఆ తీర్పులో భాగంగా అన్ని రకాల నష్టపోయాం. ఆలోపు అల్లరి మూకలు పేటరేగిపోయారు, రౌడీ రాజ్యం వచ్చేసింది, ప్రజలకి ఎక్కడా కూడా భద్రత లేదు, శాంతి లేదు. అంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు పెరిగిపోయాయి. యువతలో నుంచి క్రిమినల్స్ని రెడీ చేశారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను వెనక్కి తరిమేశారు. ఒక 25-30 సంవత్సరాలు అమరావతి నిర్మాణం చేస్తామని ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి 3 రాజధానులు అన్నారు, చేయలేదు. పోలవరం మొదటి ఏడాదిలోనే పోలవరం నిర్మాణం చేసిస్తాన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగులకి భద్రత లేకుండా చేసేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి వాళ్ళని భద్రత లేకుండా చేసేశారు. అన్ని రంగాల మీద ప్రభావం చూపించారు. అప్పులు తలకమించినటువంటి అప్పులు, రాష్ట్ర ఆదాయాన్ని మించినటువంటి అప్పులు విచ్చలవిడిగా చేశారు. అంతిని కాడకి సహజ వనరులు దోచుకున్నారు. మాదక ద్రవ్య పెరిగిపోయింది. యువత పూర్తిగా తప్పుదోవ పట్టిపోయారు. వాటిని యువత అవసరం ఎక్కడైతే ఉందో ఆ మాదక ద్రవ్యాలు వాళ్ళకి ఇచ్చి వీళ్ళ అవసరాలకి, సొంత అవసరాలకి వాళ్ళని వాడుకోవటం మొదలుపెట్టారు. మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి 2024 అదే నేను చెప్పాలనుకుంటుంది. 1994 ముఖ్యమంత్రి చంద్రబాబు, 2024 చంద్రబాబు. 1994లో ముఖ్యమంత్రి అయినప్పుడు రాజారెడ్డి లాంటి వాడు అరాచకాలు చేయాలి అంటే ఒక ఐపీఎస్కి భయపడి పారిపోయాడు. కారణం ఏంటంటే దాని వెనకాల ఉన్నది చంద్రబాబు. 2024లో రాష్ట్రంలో విధ్వంసమే నడుస్తూ ఉంది పూర్తిగా. మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయబోతున్నారు? అసలు మీ స్టాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు అల్లరి మోకలు రోజు రోజు పేటరేగిపోతున్నారు. కంట్రోల్ చేస్తాము, తొక్క తీసేస్తామని చెప్తున్నారు, మక్కిలు ఇరిచేస్తామని చెప్తున్నారు, కాలర్ పట్టు లాక్కెళ్తామని చెప్తున్నారు. కానీ ఆ చర్య ఎక్కడా కూడా ఒక్కటి కూడా కనిపించట్లేదు. పోలీసుల మీద దాడి చేసిన వాడి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి వెనకాల ఆలోచిస్తున్నారు. అదే 1994 చంద్రబాబు, ఇప్పుడు 24 కూడా చంద్రబాబు నాయుడు. అదే ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి. ఆ రోజు రాజారెడ్డి లాంటి ఒక ఫ్యాక్షన్ పారిపోయినప్పుడు, రాజశేఖర రెడ్డి లాంటి వాడు అంత భయపడినప్పుడు, మరి ఈరోజు ఎందుకు ఇలాంటి రౌడీలు రోడ్ల మీదకి వచ్చి ఇంత దారుణాలుకి ఒడిగడుతూ ఉంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు? నిన్నగాక మనం చూసాము, పొదిల్లో మహిళల మీద దాడి చేసినటువంటి అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు ఐడెంటిటీ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడికి ఒక వైసీపీ నేత వచ్చి తిరిగి పోలీసుల మీద జులుం చేస్తుంటే కేసు కట్టడానికి లేకుండా పోయింది. సంగే లాంటి ఒక దళిత వ్యక్తిని చంపేసి మ్యానిపులేషన్ చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ మీద కేసు పెట్టడానికి, అరెస్ట్ చేయడానికి లేకుండా పోయింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ రోజు చంద్రబాబు పేరు చెప్తేనే చుచ్చుబోసుకున్నటువంటి నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, పేరు చెప్తే నిద్రపోలేనటువంటి వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనం ఉన్నామనేటువంటి ఎందుకు భయపడట్లేదు? ఇంకా మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా ఎందుకు సేవిస్తూ ఉన్నారు? ప్రజలకి భద్రత ప్రభుత్వం నుంచే రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మొదటి నుంచి కూడా.
ఈ నాయకుడు ప్రజా పాలన ఉంటే మనం సురక్షితంగా ఉంటామనేది ప్రజల అభిప్రాయం, ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనతోనే మొదటగా నేను చెప్పాను, ఈ నాయకుడు ఆలోచన, ఈ నాయకుడైతేనే ఇప్పుడు మనం భద్రంగా ఉంటామని చెప్పని ఆ రోజు 2024 ఓట్లు వేశారు. మరి ఆ భద్రత ఉందా? ఆ భద్రత ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తూ ఉందా? ఎటువంటి అరాచక శక్తులు రోడ్ల మీద తిరుగుతున్నారు, పార్టీల ముసుగులో తిరుగుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ప్రజల స్వేచ్ఛని హరిస్తూ ప్రజాస్వామ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఎవరు మాన ప్రాణాలకి భద్రత లేదు. ఈ రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్కి మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళని ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని పార్టీలో తీసుకుని వాళ్ళ ద్వారా సమాజానికి అబద్ధాలు పుంకాలుగా చెప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ ఆడి చనిపోయినాడు విగ్రహ ఆవిష్కరణలను బహిరంగంగా రోడ్ల మీద పెడుతూ ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే మరీ బరిదెగించినటువంటి ఈది గుండాల్లాగా చెలరేగిపోతూ ఉన్నారు. ఏది చంద్రబాబు నాయుడు 2024 చంద్రబాబు నాయుడు, 1990 చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు ఈ వేరియేషన్ ఎక్కడ వస్తుంది? ప్రజా కోర్టులో దోషులుగా నిలబడాలంటే ముందు చట్టం దృష్టిలో వాళ్ళు దోషులుగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? చట్టం దృష్టిలో దోషి అయిన వాడు ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. సో వీటిని ఎప్పటికి కంట్రోల్ చేస్తారు? ప్రజలకి ఎప్పటికీ పూర్తి స్వేచ్ఛ, భద్రత వస్తుంది. స్వతంత్రం బ్రిటిష్ వాడు నాటి స్వాతంత్రం మీరే చెప్తూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత భారతదేశం ఎంత స్వేచ్ఛ వచ్చి స్వతంత్రం వచ్చిందని భారతీయులు ఫీల్ అయ్యారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించేసిన తర్వాత అంత స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారని. ఎందుకంటే భద్రత కోరుకుంటున్నారు అందరూ. ఆ భద్రత ఇప్పుడు కనిపించట్లేదు. ఆ భద్రత ప్రభుత్వం వల్ల కనిపించట్లేదని అనట్లేదు. ఆ ప్రజాస్వామ్యంలో మిగిలినటువంటి వ్యక్తులు, అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మీరు తొక్కుతామని చెప్పారో వాళ్ళు ఇంకా రోడ్ల మీద బరిదెగించి తిరగటం వల్ల ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు వ్యతిరేకించి ప్రజాస్వామ్య వ్యతిరేక వాదులుగా తయారయ్యి ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా ప్రజల స్వేచ్ఛని చేతుల్లో తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి బయలుదేరినటువంటి చాలా అరాచక శక్తులు, అల్లరి మోకలు బయట తిరుగుతున్నాయి. సో వాటి మీద యాక్షన్ 2024 చంద్రబాబు వీటి మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? అంటే ఇప్పుడు కేవలం అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు దీనికోసమే పరుగులు పెడుతూ ఉన్నారు. ఓకే, మేము కాదనట్లేదు. కానీ ఈలోపు ప్రజలు ఎదుర్కొన్నటువంటి నష్టాలని ప్రభుత్వం, అంటే ఒక ప్రభుత్వానికి పెద్దగా మిమ్మల్ని ప్రజలు బాగా గౌరవిస్తారు. చంద్రబాబు అంటే చంద్రబాబుని ఒకసారి చంద్రబాబు గతం ఏంటి అనేది ఒకసారి ఎవడన్నా ఆ హిస్టరీని తెలుసుకుంటే ఆటోమేటిక్గా చుచ్చుపోసుకుంటూ వాడే రాష్ట్రం వదిలి పారిపోతారు అనేది ఉండేది. మనం చూస్తూ ఉండేవాళ్ళం పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత వచ్చిన తర్వాత యాక్షన్ ఎలా ఉండేది. ప్రతిపక్ష అధికారులు ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసేవాళ్ళు. జయలలిత అధికారం రాగానే రాష్ట్రం వదిలి పారిపోయేవాళ్ళు. అరాచక శక్తులు, రౌడీ మూకలు అందరూ కూడా రాష్ట్రం వదిలి పారిపోయేవాళ్ళు. నడి రోడ్డు మీద నిర్దాక్షంగా ఎన్కౌంటర్లు చేయించి పడేసింది. మన పక్కనే చూస్తాము యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి అరాచక శక్తులు అందరూ ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసి పక్కన పడేశారు. ఎందుకు మీరు ఇంత అరాచక శక్తులు ఇంత బహిరంగంగా ఇంత పేటరిగిపోతుంటే 2024 చంద్రబాబు నాయుడు అంత మౌనంగా ఉన్నారు? అంటే కేవలం ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, ప్రజలకు ఇస్తానన్నటువంటి కమిట్మెంట్స్, హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చడం కోసం మౌనంగా ఉన్నారు. చంద్రబాబు మౌనంగా ఉన్నాడు కదా అని అరాచక శక్తులు పేటరేగిపోతే ఒక మునికి కోపం వస్తే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మౌనంగా మునిలా ఉన్నాడు కానీ చంద్రబాబుని ఆటే కెలకటం అనేది అంత కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యతిరేక శక్తులు పెరిగిపోతున్నాయి అని తెలిసిన మరుక్షణం చంద్రబాబు నాయుడు తీసుకునే యాక్షన్ ఊహ కందదు. జాగ్రత్త
అని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో. చంద్రబాబు నాయుడు 2024లో మౌనంగా ఉన్నాడు అంటే రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే ఉన్నాడు. 1994లో ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండే చంద్రబాబు నాయుడు 2024లో ప్రజాస్వామ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రజా కోర్టులో వీళ్ళు దోషులుగా నిలబడాలి, ఎంతవరకు అరాచకాలు చేసుకుంటారో చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ ఒకరోజు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా ఉంటుందంటే ఊహకందనటువంటి నిర్ణయం ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా దట్ ఈజ్ చంద్రబాబే అంటారు. చంద్రబాబు ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటే ప్రతిపక్ష పార్టీలు అని చెప్పం కానీ అరాచక పార్టీలు, అరాచక మూకలు, రౌడీల్ని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీలు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నడుపుతున్న నాయకుడు, ఆ పార్టీ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి రాష్ట్రాలు వదిలి పారిపోవాల్సినటువంటి నేపథ్యం వస్తుంది. అయితే చంద్రబాబు నాయుడిని అలా చూడాలనుకుంటున్నారా? 1900 చంద్రబాబుని చూడాలనుకుంటున్నారా? 2024 చంద్రబాబు చూడాలనుకుంటున్నారా? 2024 చంద్రబాబు భవిష్యత్తుని అంటే రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి, రాజధాని నిర్మాణాలు, ఇతర అంశాల మీద దృష్టి పెట్టారు. సేమ్ టైం అరాచక మూకల మీద కూడా దృష్టి పెట్టారు. కానీ అరాచక మూకల్ని కట్టడి చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఆలోపు చంద్రబాబు నాయుడు స్థానాన్ని ఇంకా పరీక్షించడం అనేది కరెక్ట్ కాదు. సేమ్ టైము చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. మీ స్టాండ్ ఏంటో ముందు ప్రజలకు చెప్పండి. అరెస్టులు, అల్లర్లు, గందరగోళాలు జరుగుతున్నాయి. దీని మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అరాచక శక్తుల్ని, అన్యాయాలు చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారా? ఆ విధంగానే ముందుకెళ్తున్నారా లేదా? అంటే ప్రతిపక్షం హోదా లేకపోయినా ఆ విధంగా పేటరేగిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయా, ఉండవా? ఇది అనేది ప్రజలకి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చెప్పారు ఎవరిని ఉపేక్షించేది లేదు అని. కానీ మీరు చెప్పిన తర్వాత ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి 2024 చంద్రబాబు నాయుడు ఒకసారి 1994 చంద్రబాబుని చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ.